వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో రోజు రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇవాళ నిజంగా ఒకవైపు మీనాక్షి నటరాజన్ వ్యవహారం, లేదు అంటే హిట్లర్ సంబంధించినటువంటి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇప్పటికే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది అధిష్టానంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఒకటి ఖర్గే కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారిని కొంత దూరం పెట్టినట్టుగా మనం గతంలో కూడా కనిపించినాయి. ఆ చర్యలు కనిపించినాయి. మనం చెప్పడం కాదు, అక్కడ జరిగినటువంటి పరిణామాలే మనకు కనిపించినాయి. అది కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారమైన, కేరళకు సంబంధించినటువంటి విడి సతీశన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారమైన తర్వాత మొన్న ఇక ఇంత భారీ డ్యామేజ్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి ఘటన మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి ఆ యొక్క నామినేషన్ తిరస్కరణ అంశం. సరే, దాన్ని పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా డ్రైవ్ చేస్తుంది, ప్రజల్లోకి బీజేపీని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది అనేది అది సెకండరీ. కానీ ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి డ్యామేజీ, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వార్ ద్వారా ఒక గాంధేయ ఐడియాలజీ ఉన్నటువంటి, సింప్లిసిటీగా ఉన్నటువంటి, లాయల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారికి జరిగినటువంటి పొలిటికల్ డ్యామేజ్ నిజంగా అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు అది చిలికి చిలికి గాలివానగా మారి కొంత పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇప్పుడు దానికి సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. అధిష్టానము రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్న వ్యవహారం మీద విచారణ జరుగుతోంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరొకటి ఏం చేశాడంటే హిట్లర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా, నేను హిట్లర్ అంటేనే విలన్గా చూస్తారు పొలిటిక్స్లో కానీ ప్రజలందరూ కూడా, కాబట్టి నేను ఆ వ్యాఖ్యలు కూడా సమర్థించిన, హిట్లర్ వ్యాఖ్యలను కూడా, అది ఖచ్చితంగా అది ఆయన వ్యక్తిగతం రేవంత్ రెడ్డి గారిది అని మహేష్ కుమార్ గౌడ్ గారు కుండబద్దలు కొట్టారు. ఒకసారి ఆయన ఏమన్నారు వినండి. అది ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఎక్కడో, అది హిట్లర్ సైన్యం, అది వాళ్ళు ఎక్కడికక్కడ అసాసినేషన్ చేసే సైన్యం, అది అట్లా పోయి చేసేది. మా ఇజ్రా కూడా అలా చేస్తుంది, ఎక్కడికి పడితే అక్కడ డిస్మెంటల్ చేసి పడేస్తున్నాం అంటే భయపెడుతున్నాం అనే రకంగా మాట్లాడారు. అది కొంచెం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారు? ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని సమర్థిస్తారా? నేను దాంట్లోకి పోదలుచుకోలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. దాని విషయంలో ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప, నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది కాదు. ఆదర్శంగా హైడ్రాన్ పెట్టుకున్నాడు, దాన్ని ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ ని ఒక విలన్ గా చూస్తాము. అవును, ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆయన అన్నది వేరే కోణంలో అన్నాననే మాట చెప్పడం జరిగింది. అందుకే దాంట్లో నేను ఏకీభవించేది ఉండదు. జనం మీదకి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా కూల్చేస్తుంది అంటారు. దానికి హైడ్రాని ఆ రకంగా మనం ఊహించుకోవడానికి లేదు. సో విన్నాం కదా. సో ఇది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం నాకు కింద కామెంట్స్ చెప్పండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా నిజంగా ఒక బలమైనటువంటి నాయకుడుగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి, అంటే ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయిగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, కర్ణాటకలో ఎప్పుడైతే డీకే శివకుమార్ సీఎంగా అక్కడ ఒక పవర్గా ఎదుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో, అధిష్టానం పవర్ షేరింగ్ అక్కడ చేసింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతోంది అన్న చర్చ. ఎప్పుడైతే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారిని కర్ణాటకలో మార్చిందో అధిష్టానం, అప్పటి నుంచే ఒక రకమైనటువంటి చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఏంటి ఆ చర్చ అంటే, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడంతో రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో చెక్ పడిందా అన్న ప్రశ్న ఇవాళ పొలిటికల్ వర్గాల్లో చాలా ఎక్కువగా జరుగుతోంది చర్చ. ఎందుకు అంటే, ఇప్పుడు డీకే శివకుమార్ సహజంగా కర్ణాటక ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు వేరుగా ఉండే. ఆయన అప్పుడు కూడా పవర్ సెంటర్గా తిప్పుకున్నటువంటి వ్యక్తే. గతంలో షర్మిల పార్టీ విలీనం చేయడానికి కూడా డీకే శివకుమార్ సంప్రదింపులతో జరిగింది. అంటే తర్వాత తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలు గెలవాలన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా కొంత నడిపించినటువంటి ఒక పవర్ సెంటర్ ఆయన. సో అటువంటి సందర్భాల్లో అప్పుడే అంత పవర్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి గారి కంటే కూడా డీకే శివకుమార్ గారికి ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. సహజంగా రేవంత్ రెడ్డి గారికి కొంత ప్రాధాన్యత తగ్గే పరిస్థితులు ఏర్పడుతుంది. సో ఇంతకాలం సౌత్లో మీరు చూస్తే, సౌత్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీల యొక్క హవా కనిపిస్తుంది. మరి దక్షిణాదిలో కాంగ్రెస్కు బలమైనటువంటి ప్రభుత్వాలు చేతి వేల మీద లెక్క పెట్టుకునే స్థితిలో ఉండేవి ఒకప్పుడు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కర్ణాటకలో సిద్ధరామయ్య ఉన్నాడు. ఉన్నా కూడా అసలు ఆర్థిక రాజకీయ శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి డీకే శివకుమార్. ఆయన దగ్గరే మొత్తం పవర్ ఉండదని అందరికీ తెలుసు. కానీ డీకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క సమీకరణాలు పూర్తిగా మారిపోయింది. ఇక కేరళ విషయం తీసుకుంటే అక్కడ కొత్త నాయకత్వం
వచ్చింది, వీడి సతీశాన్ని అక్కడ అధికారంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆయన సీఎం చేసింది. అట్లాగే తమిళనాడు విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాల ద్వారా ఒక బలమైనటువంటి ప్రాతినిధ్యం అక్కడ తమిళనాడులో కూడా ఉంది. అంటే ఒకప్పుడు సౌత్లో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అన్న అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వద్ద చాలా వరకు ఆప్షన్స్ పెరిగినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద డిపెండెన్సీ తగ్గింది. మరి ఇక్కడే అసలైనటువంటి పొలిటికల్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ పొలిటికల్ స్టోరీ అంటే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 2 అడుగులు ముందే ఆలోచిస్తాడు అనేది ఆయన అనుచరులు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. కానీ ఈసారి ఆయన వేసినటువంటి లెక్కలన్నీ కూడా తారుమారయ్యాయి అన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతుంది. ఏంటి, ఒకటి కేరళ విషయం తీసుకుంటే అక్కడ బోల్తా పడింది. రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటి తెలుసా, ప్రత్యర్థి బలపడటం కాదు, తన అవసరం తగ్గిపోవటం. అంటే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఆ అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతుంది. అంటే కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా సిద్ధరామయ్య కొనసాగించాలని చివరి వరకు చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అంటే ఆ యొక్క ప్రయత్నాలు కూడా జరిగాయి, చర్చలు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్తో జరిగాయన్న ఆ యొక్క డిస్కషన్స్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చాలా వినిపిస్తుంది. అంటే ఆ ప్రయత్నాల్లో కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపించేది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడంతా కూడా ఒకటి కేరళ విషయంలో బోల్తపడింది, కర్ణాటక విషయంలో కూడా బోల్తపడింది. మరి ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారికి సంబంధించి కాంగ్రెస్లో ఒక సాధారణ నాయకుడు ఏం కాదు, ఆయన రాహుల్ గాంధీ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, పార్టీ వ్యవహారాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ కాంగ్రెస్లో జరిగే ప్రతి పరిణామం కూడా చివరికి ఆయన టేబుల్ మీదకే వెళ్తుందనే అభిప్రాయం చాలా మందికి తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారికి సంబంధించినటువంటి యొక్క అనుబంధం గురించి కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఎప్పటికప్పుడు తాజాగా చర్చ జరుగుతూనే ఉంటుంది గాంధీ భవన్. మరి రాజకీయాల్లో నిజం ఉంటుంది, అధిష్టానం దగ్గరగా ఉంటే ఒక బలం, అదే దగ్గర సంబంధం అనుమానాలకు దారితీస్తే అదే బలహీనతగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు అదే జరిగిందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకు అంటే డీకే శివకుమార్ నేరుగా ప్రియాంక గాంధీని ఆశ్రయించడం, ముఖ్యమంత్రి చేస్తారా చేయరా ఇప్పుడే తేల్చండి అని ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన డిమాండ్ చేయటం, అట్లాగే చివరికి ఆయనకు ముఖ్యమంత్రి చేయడం, ఇవన్నీ కలిసి కాంగ్రెస్లో ఒక కొత్త పవర్ సెంటర్ని సృష్టించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే అక్కడే రేవంత్ రెడ్డి గారికి సౌత్లో ఉన్నటువంటి నాయకత్వ ఆశయాలకు మొదటి దెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలో కొంత సంతృప్తి చెందే నాయకుడుగా ఎప్పుడు కనిపించలేదు. ఆయన ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా మాట్లాడటం, జాతీయ రాజకీయాల మీద ప్రొజెక్ట్ చేయటం, 2034 తర్వాత ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారని ఆయన అనేక సందర్భాల్లో చెప్పటం, సౌత్లో కాంగ్రెస్కు బలమైనటువంటి ఒక ఫేస్గా ఎదగాలని ప్రయత్నించడం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు, కొత్త నాయకత్వం, ఇతర రాష్ట్రాల్లో కూడా బలపడుతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధిష్టానం వద్ద ప్రత్యామ్నాయాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు అవసరమైనటువంటి నాయకుడే కావచ్చు, కానీ అనివార్యమైనటువంటి నాయకుడు మాత్రం కాదు అనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక మీనాక్షి నటరాజన్ అంశంకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత చాలా క్రిటికల్గా మారిపోయింది. ఎట్లా అంటే అధిష్టానం దృష్టిలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఒకటే, లాయల్టీ. మరి ఇక్కడ కెపాసిటీ తర్వాత వస్తుంది, లాయల్టీ ముందు కనిపిస్తుంది. అంటే కెపాసిటీ కానీ అట్లాగే ప్రజాదరణ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాస్ లీడర్, కానీ అక్కడ ప్రజాదరణ కంటే కూడా లాయల్టీ చాలా ఇంపార్టెంట్, దానికి ఫస్ట్ ప్రియారిటీ. కాబట్టి కాంగ్రెస్ సంస్కృతిలో లాయల్టీకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో సామర్థ్యత కూడా ముఖ్యమే, కానీ లాయల్టీ చాలా ముఖ్యం. అక్కడే తెలంగాణ నుంచి వెళ్ళే ఫిర్యాదులు, అసంతృప్తి స్వరాలు, వర్గ పోరాటాలు, అంతర్గత కుమ్ములాటలు ఇవన్నీ కలిసి అధిష్టానంలో ఒక కొత్త ఆలోచనకి దారితీస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తు ఉన్నాయి. ఇప్పటికైతే పరిస్థితి అక్కడ దాకా వచ్చింది. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే తెలంగాణ నాయకులు రేవంత్ రెడ్డి గారి వైపు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు పవర్ సెంటర్ బెంగళూరు కనిపిస్తుంది. అంటే బెంగళూరులో డీకే శివకుమార్ను కలిస్తే పనులు త్వరగా జరుగుతాయన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బలపడిందన్న చర్చ గాంధీ భవన్లో జరుగుతుంది. అంటే ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య పోటీ కాదు, ఇది కాంగ్రెస్లో ప్రభావం కోసం జరుగుతున్నటువంటి అంతర్గత ఒక పవర్ ఈక్వేషన్స్. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అనుకున్న ప్రతి లెక్క కొంత తప్పిందని చెప్పడం అతిశయోక్తి కూడా కావచ్చు, కానీ ఆయన వేసుకున్నటువంటి రాజకీయ ప్రణాళికల్లో కొన్ని కీలక మలుపులు మాత్రం అనుకున్నట్టుగా తిరగలేదనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. కాబట్టి దేశ నాయకుడిగా ఎదగాలనే ఆశయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ పైన పూర్తి నియంత్రణ కొనసాగించాలనే అవసరం వరకు కూడా ఇప్పుడు ఆయన ముందు కొత్త సవాలుగా నిలుస్తూ ఉంది. కాబట్టి డీకే శివకుమార్ ఎదుగుదల రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రాజకీయంగా చెక్ మేట్గా మారుతోందన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. దానికి సమాధానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో జరిగే పరిణామాలే మనకు చెప్తూ ఉంటాయి. అయితే ఒకటి మాత్రం మనం వాస్తవంగా చెప్పుకోవచ్చు,
స్పష్టంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావటం, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. మరి ఆ అధ్యయనం తెలంగాణ రాజకీయాల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మాత్రం అధిష్టానం తెలంగాణ పైన చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఇక మిషన్ తెలంగాణ లాగా తెలంగాణ కాంగ్రెస్ పైన మరీ ముఖ్యంగా హైకమాండ్ ఒక థర్డ్ ఐ ఖచ్చితంగా వేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకైతే ఈ యొక్క కట్టప్పలను కనుక్కునే పనిలో అధిష్టానం చాలా సీరియస్గా నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. సో నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.